పవన్ కళ్యాణ్ సినిమా అంటే జనరల్ గానే క్యూరియాసిటీ ఉంటుంది జనాల్లో. స్పెషల్లీ ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్ మూవీసే కావడం, విపరీతమైన బజ్ క్రియేట్ అవడంతో అసలు షూటింగ్ అప్డేట్స్ ఏంటి, రిలీజ్ ఎప్పుడు అంటూ అడుగుతూనే ఉంటారు జనాలు. అయితే ఈ సంవత్సరం ఆల్రెడీ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు రిలీజ్ అవ్వకపోయినా నెక్స్ట్ ఇయర్ మాత్రం పవన్ నామ సంవత్సరమే అంటున్నారు ఫ్యాన్స్. సినిమాలు చేయకపోతే లైమ్ లైట్ లో ఉండరు కాబట్టి జనాలకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. సినిమాలున్నా లేకపోయినా, హిట్ అయినా లేకపోయినా ఆయన స్థాయి స్థానం వేరు. అందుకే పవన్ కి ఫ్యాన్స్ కాదు భక్తులం అంటారు అభిమానులు. అందుకే పవన్ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోయినా ఓన్లీ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తో సరిపెట్టుకున్నా నెక్స్ట్ ఇయర్ అంతా అన్న సినిమాల జాతరే అంటున్నారు అభిమానులు. అందరి సినిమాలు ఫుల్ క్లారిటీతో షూటింగ్ జరుపుకుంటున్నాయి. సైలెంట్ గా సెట్స్ మీదకెళ్లి ఫుల్ స్పీడ్ లో కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ లెక్క మాత్రం వేరు. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో, ఎప్పుడు రిలీజ్ అవుతాయో అన్న క్లారిటీ లేకుండా అయోమయంలో ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ హిస్టారికల్ డ్రామా హరిహర వీరమల్లు ఇంకా సగం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. జానపద బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీ షూటింగ్ ఆపేసిన సంవత్సరం తర్వాత మొన్న మధ్య షూట్ స్టార్ట్ చేశారు. పవన్ కెరియర్ లోనే డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న హరిహర మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ లో. 25 ఏళ్ల పవన్ కెరియర్ లో ఇంటెన్స్ యాక్షన్, హై రేంజ్ యాక్షన్ ఎలివేషన్ తో తెరకెక్కుతున్న ఓజీ 6 నెలల ముందు వరకు స్పీడ్ గా షూటింగ్ జరిగింది. అంతలోనే పవన్ పొలిటికల్ గా బిజీ అవడంతో ఓజీ స్పీడ్ కి బ్రేక్ పడింది. నిజానికి ఈ నెలలోనే ఓజీ రిలీజ్ అవ్వాల్సింది. కానీ షూటింగ్ ఆగిపోవడంతో రిలీజ్ ఎప్పుడో తెలియని అయోమయ పరిస్థితి ఎదురైంది. సుజిత్ డైరెక్షన్ లో పవన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా చేస్తున్న ఓజీ మీద ఇప్పటికే ఫుల్ బజ్ ఉంది. 200 కోట్ల బడ్జెట్ తో భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఓజీ గ్యాంగ్స్టర్ డ్రామాగా గ్రాండ్ గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ వర్కౌట్ కాకపోవడంతో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 2 ఏళ్ల నుంచి పవన్ సెట్ లోకి ఎప్పుడొస్తారని వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ ఉస్తాద్ని మొదలుపెట్టి 10 రోజుల షూట్ తర్వాత బ్రేక్ ఇచ్చారు. అయితే రీసెంట్ గా ఉస్తాద్ని ఈ డిసెంబర్ లోపే కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. హరీష్ పవన్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ ఈ సోమవారం రీ రిలీజ్ కే రికార్డులు సెట్ చేస్తోంది. అలాంటిది మరోసారి ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి ఈ 3 సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తాయని మేకర్స్ ప్రామిస్ చేసినా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పరిస్థితి బాలేకపోవడంతో పవర్ స్టార్ సెలబ్రేషన్స్ పోస్ట్ పోన్ చేసినట్టు అనౌన్స్ చేశారు. అయినా సరే ఫ్యాన్స్ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఇయర్ అంతా థియేటర్లో పవన్ సినిమాల హడావిడే అంటూ పాజిటివ్ గా ఉన్నారు.